హాయ్ బ్రదర్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే బ్రదర్, ఈ వారం మన గూడూరు మార్కెట్లో గొర్రెలు రేట్లు ఎలా ఉన్నాయి, కొనుగోలు ఎలా జరిగాయి అనేది లోపలికి వెళ్ళైతే చూద్దాం. ఇది అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్, గూడూరు మార్కెట్ అన్న. ఈ సంత మనకి ప్రతి శుక్రవారం ఉదయం 3-4 గంటలకు స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 11-12 వరకు అయితే ఈ సంత అయితే మనకు జరుగుతుంది. ఈ వారం మన గూడూరు మార్కెట్లో గొర్రెలు రేట్లు ఎలా చెప్తున్నారు, కొనుగోలు ఎలా జరిగినది లోపలికి వెళ్ళి అయితే ఒకసారి తెలుసుకుందాం. ఓకే బ్రదర్, చాలా కట్టలు అయితే ఆగిపోయి ఉన్నాయి. ఇవి ఉండే కట్టలు రేట్లు ఎలా చెప్తున్నారు, బండ్లకి కొన్ని లోడ్ చేస్తున్నారు. అవైతే మనకి ఎన్ని గొర్రెలు, పిల్లలు ఎంత కొన్నారనేది వీడియోలో చూపిస్తాను మీకు. ఓకే బ్రదర్, మనకైతే ముందు ఇక్కడైతే ఒక కట్ట ఉంది. ఈ కట్టలో అయితే మనకి ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని పిల్లలు ఉన్నాయి అనేది చూపిస్తాను. ఇక్కడ పిల్లలు అనేది పెద్దగా కనిపించడం లేదు, అన్నీ సూడు గొర్రెలే కనబడుతున్నాయి. ఈ కట్ట అయితే మొత్తం ఎన్ని ఉన్నాయి, జత ప్రైజ్ ఎలా చెప్తున్నారనేది చూపిద్దాం. ఇవన్నీ మన నాకు తెలిసి 3వ ఈత, 2వ ఈత, ఒక 4వ ఈత అనేది ఒక 2-3 గొర్రెలు కనబడుతున్నాయి. మిగతా అన్నీ మనకి 3వ ఈత లోపలే ఉన్నాయి. ఈ కట్ట పెద్ద సైజు గొర్రెలే. వీటికి పిల్లలు ఎన్ని ఉన్నాయి, జత ప్రైజ్ ఎలా చెప్తున్నారని చూపిద్దాం. మనయ్య అనేవి దారం జరుగుతుందా, ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 50 గొర్రెలు. పిల్లలు ఎన్ని ఉన్నాయి? ఒక పిల్ల ఉందా? ఏం చెప్తున్నావు కట్ట రేట్? ఆయన ఏం చెప్తున్నాడు అట్ట? 28,000 చెప్తున్నాడా? 50 గొర్రెలు, ఒక పిల్ల ఉందా? షూటీ గొర్రెలు. ఓకేనా, మొత్తం టోటల్ అయితే 50 గొర్రెలు ఉన్నాయి, ఒక్క పిల్ల అయితే ఉన్నాయి, మిగతా షూట్తో ఉన్నాయని చెప్తున్నారు. జత ప్రైజ్ వచ్చేసి 28,000 రూపాయలుగా చెప్తున్నాడు పేరు. ఈ కట్ట అయితే మన పెద్ద సైజు గొర్రెలు, 3వ ఈత లోపలే ఉన్నాయి ఎక్కువ. 1-2 అయితే మనకు ఒక 4వ ఈత అట్లా కనిపిస్తున్నాయి. మిగతా అన్నీ మనకి 3వ ఈత లోపలే ఉంటాయి. ఓకే బ్రదర్, అవతల ఇంకొక కట్ట అయితే ఉంది. ఆ కట్ట అయితే మనకి ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని పిల్లలు ఉన్నాయి, జత ప్రైజ్ ఎలా చెప్తున్నారనేది చూపిస్తాను. ఇక్కడ ఒకసారి గొర్రెలన్నీ చూపిస్తాను, తర్వాత మీకు రేట్ అనేది చూపిస్తాను. ఇవి కూడా మనకి ఇక్కడ 4వ ఈత గొర్రెలు కూడా కనిపిస్తున్నాయి బ్రదర్. మనకు వచ్చేసి ఆ కనిపించే గొర్రె వచ్చేసి మనకి ఆ పెద్ద గొర్రె వచ్చి 4వ ఈత కనబడుతుంది. ఇది వచ్చేసి మనకి ఇది కూడా కొంచెం 4వ ఈత కనబడుతుంది. ఒక 2-3 గొర్రెలు 4వ ఈత కనబడుతున్నాయి. మిగతా ఇవి కూడా మనకి 3వ ఈత లోపల, ఫస్ట్ ఈత, 2వ ఈత, 3వ ఈత లోపలే మనకి ఉన్నాయి ఎక్కువ. ఒక 2 గొర్రెలు అయితే మాత్రం ఇక్కడ 4వ ఈత. ఈ పళ్ళ గొర్రె అనేది కూడా ఇది కూడా మనకి 4వ ఈత గొర్రె వస్తుంది. అయితే పిల్లలు ఎన్ని ఉన్నాయి, ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు కట్ట మీద అయితే ఒకసారి అన్న వాళ్ళని అయితే అడగదాం. ఇవి మనకి సెలెక్ట్ పరంగా అంటే వేరే రేట్ ఉంటుందన్న. ఇవి వచ్చేసి మన కట్ట అయితే ఒక బేరం ఉంటుంది, సెలెక్ట్ పరంగా అంటే వేరే బేరం అయితే ఉంటుంది. ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 46 గొర్రెలు. పిల్లలు ఏం లేవన్నా? ఏం చెప్తాను కట్ట అన్న? మనయన గొర్రెలు ఎన్న గొర్రెలు? 46-40 పిల్లలు అయింది. ఏం చెప్తున్నాను జత? జత 23.5. మొత్తం టోటల్ వచ్చేసి 46 గొర్రెలు. పిల్లలు అయితే ఏం లేవు, కొన్ని స్పీడ్తో ఉన్నాయని చెప్తున్నారు. జత ప్రైజ్ వచ్చేసి మనకి 23,500గా చెప్తున్నారు. అక్కడ బేరం అయితే జరుగుతుంది, ఎంతగా జరుగుతుంది అనేది ఒకసారి చూపిస్తాను. ఇవైతే మన కట్ట మొత్తం 46 గొర్రెలు. జత ప్రైజ్ వచ్చేసి 23,500గా చెప్తున్నాడు కట్ట బేరం. ఇవి సెలెక్ట్ పరంగా అంటే వేరే రేట్ అయితే ఉంటుంది బ్రదర్. ఇవి సెలెక్ట్ పరంగా అంటే వేరే రేట్ ఉంటుంది. ఓకే బ్రదర్, వేరే బ్యాచ్ అయితే చూద్దాం మనం. ఇక్కడ పిల్లల గొర్రెలు ఉన్నాయి, ఇక్కడైతే మనకి పిల్లలు గొర్రెలు ఉన్నాయి. ఇవి ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని పిల్లలు ఉన్నాయి, ఇవి కొనుగోలు అయితే జరిగినట్టున్నాయి. రంగులు ముద్దర్లు అయితే వేస్తున్నారు. ఇవి ఎంత కొన్నారు ఏంటనేది చూపిస్తాను. ఎన్ని పిల్లలు ఉన్నాయి, ఇవి కట్ అయితే జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు అనేది చూపిస్తాం. ఇవి కూడా మనకి 3వ ఈత, 4వ ఈత ఉన్నాయి బ్రదర్. ఇవి వచ్చేసి మనకి 2వ ఈత, 3వ ఈత, అంటే 2వ ఈత ఫస్ట్ ఈత గొర్రెలు కంటే 3వ ఈత, 4వ ఈత గొర్రెలు అయితే కనిపిస్తున్నాయి. పిల్లలు అయితే మనకు ఉన్నాయి. ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని పిల్లలు ఉన్నాయి, జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో అన్నడిగైతే చూపిస్తాను. మనకు అన్ని కనిపించే పిల్లలు అయితే ఉన్నాయి మనకి. ఇక్కడ ఎన్ని గొర్రెకు ఒక పిల్ల ఉన్నట్టుంది, ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని పిల్లలు ఉన్నాయి అనేది చూపించి జత ప్రైజ్ ఎలా చెప్తాను. ఏంటి పిల్లలు అయితే అన్నీ మనకి చిన్న సైజు, ఈ సైజు పిల్లలు అయితే ఉన్నాయి మొత్తం. ఇవైతే ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఆ పెద్ద పిల్లల సైజు మనకి కొంచెం రేటు చెప్తారా? మొత్తం ఎన్ని గొర్రెలు అన్నా? 17 గొర్రెల పిల్లలన్నా? 15 పిల్లలు ఉన్నాయా? జత ఏం చెప్తున్నా? 23,000.
మొత్తం టోటల్ 15 గొర్రెలు 17 గొర్రెలు 15 పిల్లలు అయితే ఉన్నాయి బ్రదర్. జత ప్రైజ్ వచ్చేసి 23 చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ ఏదన్నా బేరం చేసుకునే అవకాశం ఉంది. ఇవి వచ్చేసి మనకి తొలి ఈత, రెండో ఈత కాకుండా మూడో ఈత, నాలుగో ఈత గొర్రెలు కాబట్టి కొద్దిగా రేట్ అయితే కొద్దిగా రీజనబుల్ రేట్ అయితే చెప్పారు. ఓకే బ్రదర్, వేరే బ్యాచ్ అయితే చూద్దాం. ఈ 2-3 బ్యాచ్లు రేట్లు అడుగుతాను. తర్వాత మనకి కొనుగోలు జరిగిన బండికి లోడ్ ఎత్తున్నారు కొన్ని దివాలు, అవి ఎంత కొన్నారు ఏంటనేది నేను చూపిస్తాను. ఇక్కడైతే ఒక బ్యాచ్ ఉంది బ్రదర్. ఇవైతే గొర్రెలు బాగున్నాయి మనకి మూడో ఈత లోపలే ఉన్నాయి. తొలి ఈత, రెండో ఈత అనేది గొర్రెలు లేత వరుసలో ఉన్నాయి. మనకి పిల్లలు ఎన్ని ఉన్నాయి, గొర్రెలు ఎన్ని ఉన్నాయి, జత ప్రైజ్ ఎలా చెప్తున్నారని చూపిస్తా. కట్ట ఒకసారి చూపిస్తా. కట్ట అయితే పెద్ద సైజు గొర్రెలు అయితే చాలా బాగున్నాయి, పెద్ద సైజు గొర్రెలు. పిల్లలు కూడా మనకి కొన్ని పిల్లలు పెద్ద సైజు ఈ సైజు పిల్లలు అయితే ఉన్నాయి. ఇట్లా గొర్రెలు కట్టలో ఈ చిన్న పిల్లలు ఉన్నాయి, ఆ సైజు పిల్లలు అయితే ఉన్నాయి. ఇది మొత్తం మనకి గొర్రెలు అయితే పెద్ద సైజు గొర్రెలు లేతపాటు అంటే మనకి రెండో ఈత, మూడో ఈత అంటే ఫస్ట్ ఈత గొర్రెలు కూడా ఉన్నాయి. నాలుగో ఈత గొర్రెలు అయితే పెద్దగా కనిపించడం లేదు. అన్నీ మనకి రెండో ఈత, మూడో ఈత గొర్రెలే ఎక్కువగా ఉన్నాయి. పిల్లలు కూడా ఎన్ని ఉన్నాయి ఏంటనేది అన్న వాళ్ళని అడిగితే చూపిస్తా. ఇది మొత్తం పెద్ద కట్టగా ఉంది. మొత్తం ఎన్ని గొర్రెలు కొనుగోలు అయితే జరిగినట్టుంది. ఆడ అమౌంట్ అనేది లెక్కేసుకుంటున్నారు. ఇవి ఎంత కొన్నారు, అదే ఎంతకు అమ్మారనేది ఒకసారి అన్న వాళ్ళని అయితే అడిగి చూపిస్తాను. మొత్తం టోటల్ ఎన్ని గొర్రెలు, పిల్లలు ఎన్ని ఉన్నాయి, జత ప్రైజ్ ఎంత కొన్నారు అనేది కూడా చూపిస్తాను. మనేనా అమ్మేటి అంటున్నారు. అమ్మారైందా గొర్రెలు ఎన్ని ఉన్నాయన్నా మొత్తం కట్టయి? 94 గొర్రెలు. పిల్లలు ఎన్ని ఉన్నాయన్న ఈ సైజు పిల్లలు? 20 పిల్లలు, 94 గొర్రెలు. మిగతా సూటి ఉన్నాయి. నా ఏం చెప్తున్నా కట్ట మీద జత 29,000 అయితే చెప్తున్నాం. చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కాదు, వస్తే బేరం చేసుకోవచ్చు అన్న. ఒకవేళ ఇక్కడ అమ్మకపోతే మీ ఊరు ఎక్కడ? అల్లూరా అన్న? ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తావా? ఎవరైనా మీ ఊరు దగ్గరికి ఎవరైనా కాల్ చేస్తారు, నెంబర్ చెప్తావా? 938143373747. ఓకేనా, ఎవరు కాల్ చేస్తారు మీకు మాట్లాడండి. మొత్తం టోటల్ అయితే మనకి కట్ట అయితే మనకి 94 గొర్రెలు. ఈ సైజు పిల్లలు అయితే 20 పిల్లలు ఉన్నాయి. మిగతా సూటు గొర్రెలు అంట. ఇవన్నీ మనకి మూడో ఈత లోపల ఉన్నాయి. తొలి ఈత, రెండో ఈత గొర్రెలు ఎక్కువగా ఉన్నాయి. పిల్లలు అయితే మనకి సైజు పిల్లలు ఒక 20 పిల్లలు ఉన్నాయి. జత ప్రైజ్ అయితే 29,000 రూపాయలకి చెప్తున్నారు. చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కదా, బేరం చేసుకునే అవకాశం ఉంది. ఓకేనా, మనకి ఇంకొక బ్యాచ్ అయితే చూపిస్తాను రేట్ ఎలా చెప్తున్నారని, కొనుగోలు ఎలా జరిగాయి అనేది ఆ వీడియో చూపిస్తాను కదా. ఎందుకంటే కొన్ని బండ్లకు లోడ్ చేస్తున్నారు, బండ్లకు లోడ్ ఎత్తున్నారు. అవి ఎంత కొన్నారు, ఎన్ని పిల్లలు వచ్చాయనేది ఆ వీడియోలో చూపిస్తాను. ఓకే బ్రదర్, మనకు ఇక్కడ కట్టున్నాయి. ఇక్కడ ఎవరు లేరు, రేట్ చెప్పడానికైతే ఎవరు లేరు. ఓకే బ్రదర్, మనకు కొనుగోలు జరిగిన గొర్రెలు అయితే బండికి లోడ్ ఎత్తున్నారు. ఆ బండి దగ్గరికి వెళ్ళి మనం మొత్తం ఆ బండిలో ఎన్ని గొర్రెలు కొన్నారు, పిల్లలు ఎన్ని ఉన్నాయి, జత ప్రైజ్ ఎంత కొన్నారనేది ఒకసారి కొన్న వాళ్ళని అడిగి ఆ రేట్ అనేది చూపిస్తాను బ్రదర్. ఇక్కడైతే ఒక కట్ట ఉంది బ్రదర్. ఈ కట్ట చూపించిన తర్వాత మీకు కొనుగోలు జరిగిన గొర్రెలు అయితే చూపిస్తాను. ఇవి కూడా మనకి పిల్లలు ఉన్నాయి బ్రదర్. ఇవి వచ్చేసి మనకి మూడో ఈత లోపలే ఉన్నాయి. ఇవి కూడా ఇక్కడ వచ్చేసి గొర్రెలు ఎన్ని ఉన్నాయి, పిల్లలు ఎన్ని ఉన్నాయి అనేది చూపించి రేట్ అనేది ఒకసారి అన్న వాళ్ళని అయితే అడగదాం. ఇక్కడ వచ్చేసి పిల్లలు కూడా ఉన్నాయి, పిల్లలు చూపిస్తాను. గొర్రెలు కూడా మనకి లేతపాట్లో ఉన్నాయి. ఏమన్నాయా ఈ సైజు పిల్లలు అయితే మనకు ఉన్నాయి. ఎన్ని పిల్లలు ఉన్నాయి, ఈ జత ప్రైజ్ ఎలా చెప్తున్నారని చూపిస్తారు. గొర్రెలు అయితే మనకి మూడో ఈత లోపలే ఉన్నాయి. మనేనా కొరండి రేటు చెప్తాను. ఎన్ని గొర్రెలు మొత్తం అవకాశం ఉంది. మొత్తం టోటల్ 22 గొర్రెలు, 8 పిల్లలు. జత ప్రైజ్ వచ్చేసి 26,500గా చెప్తున్నారు. చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కదన్న. ఇక్కడైతే మనకు ఒక బండికి లోడ్ చేస్తున్నారన్న. మొత్తం అయితే ఎన్ని గొర్రెలు కొన్నారు, పిల్లలు అయితే పైన ఉన్నాయి. మనకి పిల్లలన్నీ పైన వేస్తారు, కింద అయితే గొర్రెలు ఉన్నాయి. మొత్తం అయితే ఎన్ని గొర్రెలు, పిల్లలు ఎన్ని వచ్చాయి, జత ప్రైజ్ ఎంత కొన్నారు అనేది ఒకసారి అన్న వాళ్ళు అయితే మాట్లాడదాం. అక్కడ వాళ్ళు అమౌంట్ డబ్బులు అయితే కట్టించుకుంటున్నారు. ఈ బండిలో ఉండే గొర్రెలు ఎన్ని ఉన్నాయి, పిల్లలు అయితే ఎన్ని వచ్చున్నాయి, ఇవి జత ప్రైజ్ ఎంత కొన్నారనేది నేను ఒకసారి అన్న వాళ్ళని అడిగితే చూపిస్తాను. ఎన్ని గొర్రెలు మొత్తం? 20 గొర్రెలు. 20 పిల్లలు ఎన్ని వచ్చినాయన్న? 17 పిల్లలు, 20 గొర్రెలు. జత ఎంత కొన్నారన్నా? 23,000. సూట్ ఏమన్నా ఉన్నాయా? 3 సూట్ ఉన్నాయి. మిగతా అయితే మనకి 17 పిల్లలు వచ్చాయి. మొత్తం టోటల్ వచ్చేసి 20 గొర్రెలు, 17 పిల్లలు, 3 అయితే సూట్తో ఉన్నాయంట. జత ప్రైజ్ వచ్చి 23,000కి అయితే కొన్నామని అన్న వాళ్ళు అయితే చెప్పారు. ఓకే, వేరే బ్యాచ్ అయితే బండికి లోడ్ ఎత్తుండే గొర్రెలు అయితే కొన్న రేట్ అయితే ఒకసారి చూపిస్తాను. టైం మనకి 10:30 అట్లా అవుతుంది. చాలా వరకు జీవాలు అయితే ఖాళీ అయిపోయాయి.
ఇంకొక బండికి లోడ్ చేస్తున్నారు. ఆ లోడ్ చేసి ఉండే బండికి ఎంత కొన్నారనేది చూపిస్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ బండ్లు మన జీవాలు వేసుకొచ్చిన బండ్లు ఇవి. కొన్ని బండ్లకి లోడ్ చేస్తున్నారు. అవి వేసిన వాటి ఎన్ని జీవాలు ఏంటనేది చూపిస్తాను. ఇదంతా గొర్రెలు ఉంటాయి, కానీ ఈ టైంలో ఖాళీ అయిపోయింది. అక్కడ మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. ఓకే బ్రదర్, అక్కడ వచ్చేసి 2 బళ్ళకి లోడ్ ఎత్తున్నారు. అవి ఎంత కొన్నారు ఏంటనేది చూపిస్తాను. ఇక్కడైతే ఒక బ్యాచ్ బండికి లోడ్ చేస్తున్నారన్న. ఇవి ఎంత కొన్నారనేది పిల్లలైతే ఏం లేవు, ఓన్లీ పిల్లలు ఉన్నాయి. ఒక 2 పిల్లలు కనిపిస్తున్నాయి. పిల్లలు కూడా ఉన్నాయి బ్రదర్. పిల్లలు ఒక 4-5 పిల్లలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం టోటల్ అయితే ఎన్ని గొర్రెలు, రేట్ ఎంత కొన్నారనేది ఒకసారి అన్న వాళ్ళని అయితే అది చూపిస్తాను. పిల్లలు మనకి 4-5 కనిపిస్తున్నాయి. మిగతా ఎన్ని వట్టి గొర్రెలు, సూటీ కూడా కనబడుతున్నాయి. కొన్ని గొర్రెలు సూటీ ఉన్నాయి, కొన్ని పిల్లలు ఒక 4-5 ఉన్నాయి. ఇవి జత ఎంత కొన్నారనేది ఒకసారి మాట్లాడదాం. ఎంత కొన్నారు ఎంత ఎన్ని గొర్రెలు? 20 గొర్రెలు. 20 గొర్రెలు. పిల్లలు ఎన్ని ఉన్నాయన్నా? 4 పిల్లలా? ఎంతన్నా జత ఎంత కొన్నారు? 21,500. మొత్తం టోటల్ వచ్చేసి 20 గొర్రెలు, 4 పిల్లలు ఉన్నాయి బ్రదర్. మిగతా సూటీ అని చెప్పారు. జత ప్రైజ్ వచ్చి 21,500 అయితే కొన్నామని చెప్పారు. ఓకే బ్రదర్, ఇంకా ఏదైనా ఇంకొక బండికి లోడ్ ఎత్తుండే జీవాలు అయితే మీకు చూపిస్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా వరకు జీవాలు బండికి లోడ్లు చేస్తున్నారు. అమ్మని జీవాలు బండికి లోడ్ చేస్తున్నారు. కొన్న జీవాల వరకే ఒక 2 బళ్ళు లోడ్ ఎత్తుండే జీవాలు అయితే చూపిస్తాను. ఇక్కడ బ్యాచ్ కూడా కొన్నారు. మనం తెలంగాణ సైడ్ నుంచే కొన్నట్టున్నారు. ఇవి మొత్తం ఎన్ని గొర్రెలు కొన్నారు, జత ప్రైజ్ ఎంత కొన్నారు అనేది అన్న వాళ్ళకి చూపిస్తాను. బండికి లోడ్ ఎత్తేదానికి రెడీగా ఉన్నాయి. బండికి లోడ్ ఎత్తలేదు, ఇంకా లోడ్ ఎత్తేదానికి చూస్తున్నారు. డబ్బుల గురించి ఏదో మాట్లాడుతున్నారు. ఈ మొత్తం ఎన్ని గొర్రెలు, జత ప్రైజ్ ఎంత కొన్నారు అనేది ఒకసారి మాట్లాడదాం. అయిపోయినాయి. కొన్నారండి? కొనలా? బండికి లోడ్ ఎత్తున్నారుగా. అమ్మకి ఎత్తుకోబోతున్నారా? ఎత్తుకోబోతాం. ఇంటికి ఎత్తుకోబోతారా? రేటు కుదిరితే ఇటువే. రేటు కుదరలే ఇంకా. ఏం చెప్తున్నారన్నా? 32 చెప్పాడు, 29కి వచ్చాడు. ఎన్ని గొర్రెలు, ఎన్ని పిల్లలు? 32 గొర్రెలు. 32 గొర్రెలు. పిల్లలు ఒక పిల్ల ఉంది. మిగతా సూటి గొర్రెలు మొత్తం చూసుకో. 30,000 చెప్పారా వాళ్ళు? అదే అడుగుతున్నారు. రేట్ అయితే కుదరలా. మొత్తం టోటల్ 30 గొర్రెలు, ఒక పిల్ల, జత వచ్చేసి 30,000 రూపాయలకి చెప్తున్నారు. అలా పర్లేదు కన్నా, పర్లేదు లేసుకోండి. ఇది కొనలేదు బ్రదర్, కుదరలేదు. రేట్ అయితే కుదరలే. అన్న వాళ్ళు వచ్చేసి 28,000కి అడుగుతున్నారు. వాళ్ళు 30,000 అయితే చెప్పున్నారు. గొర్రెలు అయితే పెద్ద సైజు గొర్రెలు, చూడుతో ఉన్నాయి గొర్రెలు అయితే మనకి. లేతపాటు అంటే 2వ ఈత, ఫస్ట్ ఈత గొర్రెలే మనకి. సైజులు అయితే గొర్రెలు పెద్ద సైజు గొర్రెలు. జత 30,000 రూపాయలకి చెప్పారు. అన్న వాళ్ళు వచ్చి 28,000కి అయితే అడుగుతున్నారు. రేట్ అయితే వాళ్ళకి సెట్ కాలేదు. ఓకే బ్రదర్, వేరే బ్యాచ్ అయితే చూద్దాం. ఇక్కడైతే ఒక బ్యాచ్ వస్తుంది. కొన్నారో లేతే ఏ అమ్మారా? ఎవరికా? ఎంత? అదేనబ్బా, అయ్యేలే. ఎంతగా మీరా? 20. ఓకే బ్రదర్, వీడియో చూపిద్దాం అనుకున్నా. బండికి లోడ్ చేశారు కానీ అక్కడ మనుషులు ఎవరైతే లేరు రేట్ చూపించడానికి. నెక్స్ట్ వారం అయితే చూపిద్దాం. ఎందుకంటే టైం మనకి 10:30-11 అవుతుంది. కాబట్టి చాలా వరకు అయితే బండ్లకు లోడ్ చేశారు. అవి కొన్న జీవాలు అర్థం కాల, వెనక్కి రిటర్న్ తీసుకెళ్తున్న జీవాలు అయితే అర్థం కాలేదు. ఎందుకంటే చాలామంది రిటర్న్ అయితే తీసుకెళ్తున్నారు బండికి లోడ్ చేసి. ఓకే బ్రదర్, వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే.